తెలంగాణలో మరోమారు కొలువుల జాతర ప్రారంభం కానుంది. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని టీజీపీఎస్సీ నేడు 3 నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. పర్యావరణ ఇంజనీర్లు, ఏఈఈ సివిల్, ఏఈఈ ఎలక్ట్రికల్ విభాగాలకు సంబంధించి మొత్తం 280 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ 3 నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. మరో వారం రోజుల్లో మరిన్ని నోటిఫికేషన్లు ఇస్తామంటున్న టీజీపీఎస్సీ ఇకపై ప్రతి నెల 2 నుంచి 3 నోటిఫికేషన్లు విడుదల చేయాలని భావిస్తోంది. టీజీపీఎస్సీ నోటిఫికేషన్లపై మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య అందిస్తారు. గౌతమ్, కొద్దిసేపటి క్రితమే టీజీపీఎస్సీ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత, మరి ముఖ్యంగా ప్రభుత్వ కొలువుల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువతకు శుభవార్త చెప్పిందని చెప్పొచ్చు. నిజంగా ఇది దాదాపు 290 పోస్టులకు సంబంధించినటువంటి 3 నోటిఫికేషన్లు విడుదల చేయడం జరిగింది. అందులో రోడ్లు, భవనాల శాఖకు సంబంధించి అసిస్టెంట్ సివిల్ ఇంజనీర్ పోస్టులు 222 ఉండగా, అదే శాఖలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సివిల్ ఇంజనీర్ పోస్టులు 49 విడుదల చేశారు. మరోవైపు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించి మరో 19 పోస్టులు, అంటే మొత్తం 290 పోస్టులను విడుదల చేయగా, అందులో రోడ్లు, భవనాల శాఖ నుంచి 271 పోస్టుల వరకు కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఈ మొత్తం పోస్టుల విషయాలు మనం చూసినట్లయితే కనుక నిన్ననే దీనికి సంబంధించి ప్రెస్ మీట్ కండక్ట్ చేసినటువంటి టీజీపీఎస్సీ చైర్మన్ ఈ విషయం గురించి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఈరోజు 3 నోటిఫికేషన్లు వస్తాయని చెప్పిన మాట ప్రకారం ఈరోజు సాయంత్రం సుమారు 4:30 గంటల సమయంలో 3 నోటిఫికేషన్లు ప్రత్యేకంగా విడుదల చేశారు. మరోవైపు అంటే రానున్న వారంలో మరో 2 నుంచి 3 నోటిఫికేషన్లు విడుదల చేస్తామని కూడా స్పష్టం చేశారు. ఇక్కడ నుంచి ప్రతి నెల రోజులకు ఒకసారి 2-3 నోటిఫికేషన్లు విడుదల చేస్తాము అని చెప్పేసి టీజీపీఎస్సీ స్పష్టమైన హామీ ఇచ్చింది. ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే ఫినాన్స్ డిపార్ట్మెంట్ 3800కు పైగా ఉద్యోగాలకి పచ్చజెండా ఊపిందని చెప్పేసి ఆయా పోస్టులకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్లు సైతం విడుదల చేస్తాము అని చెప్పేసి టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. అయితే కొన్ని రంగాల్లో దాదాపు 28 విభాగాల్లో ఒక్కొక్క పోస్టులు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేయాలన్న విషయం పైన కూడా పరిశీలన జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మరోవైపు ఏదైతే ఇప్పుడు జరగబెట్టేటువంటి పరీక్షలు ఉంటాయి, వీటికి ఎంతమంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటారు అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇకపై పూర్తి స్థాయిలో టీజీపీఎస్సీ నిర్వహించే పరీక్షలన్నింటినీ కూడా కంప్యూటర్ ఆధారంగా నిర్వహించాలని టీజీపీఎస్సీ భావిస్తుంది. అయితే దీనికి సంబంధించి చూసినట్లయితే ఇంకా అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో నమోదు చేసుకున్నట్లయితే ఒక్కసారిగా ఈ ప్రక్రియ కష్టమవుతుంది. కాబట్టి విడతల వారీగా పరీక్షలు నిర్వహించి ఎవరైతే అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నారో వాళ్ళని నార్మలైజేషన్ విధానంలో ఎంపిక చేయాలని కూడా భావిస్తున్నారు. మరోవైపు పెన్ పేపర్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారా, లేదంటే ఇప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చిన వాటిని కంప్యూటర్ బేస్డ్గా నిర్వహిస్తారా అన్న విషయం పైన మాత్రం ఇప్పటివరకు స్పష్టత రాలేదు. నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో చూసినట్లయితే కనుక దాదాపు 95% పైగా పరీక్షలన్నింటినీ కూడా కంప్యూటర్ విధానంలోనే నిర్వహించాలని భావిస్తున్నట్టుగా, ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం ప్రకటించింది. అయితే దీనికి ప్రధాన కారణంగా కూడా ఎందుకంటే గతంలో టీజీపీఎస్సీ నిర్వహించినటువంటి పరీక్షల్లో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో పెంచుకుంటే పలుమార్లు పరీక్షా పత్రాలు లీక్ అయిన నేపథ్యంలో అనేక మార్లు అభ్యర్థులు ఇబ్బందులకు గురి కావటం, కోర్టు కేసులు ఉండడం, ఈ నేపథ్యంలోనే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో కంప్యూటర్ పద్ధతిలో కనుక పరీక్షలు నిర్వహించినట్లయితే ఎవరైతే అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నారో ఆ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలు ఎప్పటికప్పుడు, అంటే మరో 2-3 గంటల్లో పరీక్ష ఉందనగా కూడా కంప్యూటర్ విధానంలో పరీక్షా పత్రాలు తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని ట్రాన్స్పోర్ట్ చేసే సమయంలో కానివ్వండి, ఎందుకంటే ప్రశ్న పత్రాలని ముద్రించినట్లయితే వాటిని ఒక ప్రదేశంలో ముద్రించాల్సి ఉంటుంది, అక్కడి నుంచి పరీక్షా కేంద్రాల ప్రశ్న పత్రాలను తరలించాల్సి ఉంటుంది. ఈ మొత్తం లాజిస్టికల్ ప్రక్రియ ఏదైతే ఉంటుందో ఈ సమయంలో ప్రశ్న పత్రాలు లీకేజీ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి టీజీపీఎస్సీ భావిస్తుంది. అనేక మార్లు ఇది స్పష్టమైన నేపథ్యంలోనే ఇకపైన కంప్యూటర్ ఆధారంగా పరీక్షలు నిర్వహించాలని, తద్వారా పరీక్షకు కొన్ని గంటల ముందు మాత్రమే ప్రశ్న పత్రాలు తయారవుతాయి. కాబట్టి లీకేజీ సమస్య అనేది ఉండకుండా ఉంటుంది. మరోవైపు అభ్యర్థులు ఎవరైతే సిబిటి విధానంలో పరీక్ష రాస్తారో వాళ్ళకి తక్షణం పరీక్ష పూర్తయిన వెంటనే వాళ్ళు ఎన్ని మార్కులకు పరీక్షను అటెండ్ చేశారు, వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చే అవకాశం ఉంది అనేటువంటి ఒక ఆన్సర్, వాళ్ళకి ఇచ్చినటువంటి ఆన్సర్కి సంబంధించి వాళ్ళకి సుమారు ఎన్ని మార్కులు రావచ్చు అనే విషయాన్ని కూడా కంప్యూటర్ స్క్రీన్ పైన డిస్ప్లే చేయాలని చెప్పేసి టీజీపీఎస్సీ భావిస్తుంది. అయితే ఇప్పుడు ఇచ్చిన ఈ 3 నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధానంలో, అంటే పెన్ను పేపర్ విధానంలో నిర్వహిస్తారా లేదా సిబిటి పద్ధతిలో నిర్వహిస్తారా అన్న అంశంపై మాత్రం ఇప్పటివరకు స్పష్టత రాలేదు. ఇక ఈరోజు ఏదైతే 3 నోటిఫికేషన్లు విడుదలయ్యాయి అందులో రోడ్లు, భవనాల విభాగానికి సంబంధించి అసిస్టెంట్ సివిల్ ఇంజనీర్కి సంబంధించి 222 పోస్టులు విడుదల కాగా, ఈ పోస్టులకి ఈ నెల 6వ తారీఖు నుంచి జూలై 13వ తారీఖు వరకు ఈ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించున్నారు. పూర్తిగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పంపించాలి అని చెప్పేసి టీజీపీఎస్సీ స్పష్టంగా పేర్కొంది. ఇక
అసిస్టెంట్ సివిల్ ఇంజనీర్స్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి 49 పోస్టులకి ఈ నెల 8వ తారీఖు నుంచి జూలై 15వ తారీఖు వరకు కూడా దరఖాస్తులను స్వీకరించనున్నారు. మరోవైపు అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పొల్యూషన్ కంట్రోల్ విభాగంలో ఏవైతే ఖాళీగా ఉన్నాయో 19 పోస్టులకు సంబంధించి వాటిని ఈ నెల 10వ తారీఖు నుంచి జూలై 17వ తారీఖు వరకు కూడా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించున్నారు. పరీక్షలని సైతం నిర్వహించడం ఈ యొక్క పరీక్షలకు సంబంధించి చూసినట్లయితే కనుక ఈ మొత్తం అసిస్టెంట్ సివిల్ ఇంజనీర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పరీక్షల్ని అక్టోబర్లో నిర్వహించే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఎలక్ట్రికల్ ఇంజనీర్కి సంబంధించినటువంటి పరీక్షలను కూడా అదే నెలలో నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించినటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ తర్వాత సెప్టెంబర్లో నిర్వహించే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. అభ్యర్థులు ఏదైతే పరీక్ష తేదీని ఇంకా ప్రకటించలేదు కాబట్టి పరీక్ష తేదీని ప్రకటించిన తర్వాత పరీక్షకు వారం రోజుల ముందు నుంచి హాల్ టికెట్లని ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పేసి కూడా టీజీపీఎస్సీ స్పష్టంగా పేర్కొంది. అయితే ఈ పరీక్షలకి దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓటీఆర్ ఎవరైతే నమోదు చేసుకున్నారో దాని నుంచి ఆన్లైన్ అప్లికేషన్ పెట్టాలి అని చెప్పేసి కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఇక అభ్యర్థులు ఎవరైతే దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ కలిగి ఉన్నారో అంటే బ్యాచిలర్స్ డిగ్రీ కలిగి ఉండి ఇంజనీర్ ఎలక్ట్రికల్ కావచ్చు, అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్స్ డిగ్రీ కలిగిన వాళ్ళు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పి కూడా టీజీపీఎస్సీ అయితే స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఇక భవిష్యత్తులో మరిన్ని నోటిఫికేషన్లు వస్తాయని ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించడంతో పాటుగా పరీక్ష నిర్వహించిన తర్వాత విడతల వారీగా పరీక్ష నిర్వహించినట్లయితే 9 నెలల్లోపే ఫలితాలు ఇస్తాము అని చెప్పేసి స్పష్టంగా టీజీపీఎస్సీ పేర్కొంది. గౌతమ్, ధన్యవాదాలు రమ్య.